చాలాసార్లు మనం దేవుని దగ్గరికి వచ్చి ఒకే మాట చెప్తాం. ప్రభువా, నేనెంత ప్రార్థిస్తున్నాను, కాని నా జీవితంలో ఏమీ మారడం లేదు. కొందరు ఏడుస్తూ ప్రార్థిస్తారు, కొందరు ఉపవాసం ఉంటారు, ఇంకొందరు గంటల తరబడి దేవుని ముందు మోకాళ్లమీద ఉంటారు. అయినా కూడా ఫలితం కనిపించదు. అప్పుడు మన హృదయంలో ఒక ప్రశ్న మొదలవుతుంది. దేవుడు నిజంగా వినుతున్నాడా? నా ప్రార్థన ఆయన దగ్గరికి చేరుతుందా? లేక దేవుడు నన్ను మర్చిపోయాడా? ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే చాలామంది విశ్వాసులు ఇక్కడే ఆగిపోతారు. వారు ప్రార్థన చేస్తూనే ఉంటారు, కాని సమాధానం రాకపోతే నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోతారు. కాని ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూస్తే ఒక గొప్ప సత్యం కనిపిస్తుంది. దేవుడు చెవులు మూసుకునే దేవుడు కాదు, మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన జీవముగల దేవుడు. అయితే ఎందుకు కొన్ని ప్రార్థనలు ఫలితం ఇవ్వవు? ఎందుకు కొందరికి వెంటనే సమాధానం వస్తుంది, మరికొందరు సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే ఉంటారు? ఈ ప్రశ్నకు సమాధానం మన ఊహల్లో లేదు, మన భావాల్లో లేదు, దేవుని వాక్యంలో ఉంది. నిజాయితీగా వాక్యాన్ని చూస్తే ఒక గంభీరమైన సత్యం బయటపడుతుంది. చాలాసార్లు సమస్య దేవునిలో కాదు, మన హృదయస్థితిలో ఉంటుంది. బైబిల్ చెబుతుంది, మీరు అడుగుచున్నారన్నారుగాని పొందుటలేదు, ఎందుకంటే మీ సుఖాల కొరకు దురుద్దేశముతో అడుగుచున్నారు. ఇది వినడానికి కఠినంగా అనిపించొచ్చు, కాని ఇది సత్యం. దేవుడు మన మాటలు మాత్రమే వినడు, మన హృదయాన్ని చూస్తాడు. బయటికి మనం భక్తుల్లా కనిపించవచ్చు, కాని లోపల మన కోరికలు స్వార్థంగా ఉంటే ఆ ప్రార్థన దేవుని ముందు నిలబడదు. అందుకే చాలామంది సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నా మార్పు కనిపించదు. ఎందుకంటే దేవుడు మాటలతో మోసపోడు, ఆయన హృదయాన్ని పరిశీలిస్తాడు. మొదటి కారణం, మన హృదయంలో పాపాన్ని ఉంచుకోవడం. మనం చాలాసార్లు బయటికి విశ్వాసుల్లా కనిపిస్తాం, కాని లోపల పాపంతో రాజీపడిపోతాం. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, నా హృదయంలో అక్రమం ఉంచుకొనిన ఎడల ప్రభువు వినడు. ఇది చాలా స్పష్టమైన సత్యం. పాపాన్ని పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం అడగడం పనిచెయ్యదు. దేవుడు ముందుగా మన హృదయాన్ని చూస్తాడు. మనం నిజంగా పశ్చాత్తాపంతో వచ్చామా, లేక ఆశీర్వాదం మాత్రమే కావాలా అని. రెండో కారణం, విశ్వాసం లేకుండా ప్రార్థించడం. మనం మాటలతో ప్రార్థిస్తాం, కాని మనసులో సందేహం ఉంచుకుంటాం. దేవుడు చేస్తాడా లేదా అని అనుమానం ఉంటుంది. కాని బైబిల్ చెబుతుంది, సందేహించేవాడు ఏదియూ పొందడు. ఎందుకంటే ప్రార్థనంటే కేవలం మాటలు కాదు, అది విశ్వాసం. ఒక రైతు విత్తనం వేస్తే వెంటనే ఫలితం కనిపించదు, కాని అతను నమ్మకం కోల్పోడు. అలాగే మన ప్రార్థన కూడా ఫలితం వెంటనే కనిపించకపోయినా దేవుడు పనిచేయడం ఆపలేదు. నిజమైన విశ్వాసమంటే పరిస్థితులు ఎలా ఉన్నా దేవుణ్ణి నమ్మడం. మూడో కారణం, దేవుని చిత్తానికి విరుద్ధంగా అడగడం. మనం చాలాసార్లు ప్రార్థనను మన కోరికలు నెరవేర్చే సాధనంగా భావిస్తాం. కాని నిజమైన ప్రార్థనంటే దేవుని చిత్తం తెలుసుకోవడం. బైబిల్ చెబుతుంది, ఆయన చిత్తం ప్రకారం అడిగితే ఆయన వినుతాడు. అంటే మనమడిగేది దేవుని యోజనతో సరిపోవాలి. కొన్నిసార్లు దేవుడు లేదు అంటాడు, అది కూడా ప్రేమతోనే. ఎందుకంటే ఆయనకు మన భవిష్యత్తు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. హృదయంలో దాచుకున్న పాపం, విశ్వాసం లేకపోవడం, దేవుని చిత్తానికి విరుద్ధంగా అడగడం. ఇవే చాలా ప్రార్థనలను బలహీనపరుస్తాయి. కాని ఇక్కడే ఆశ ఉంది. దేవుని దగ్గర తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆ తలుపు పేరు పశ్చాత్తాపం మరియు విశ్వాసం. మనం నిజంగా ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉంటాడు, మన హృదయాన్ని మార్చటానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు మీరు మీ హృదయాన్ని ఒకసారి ప్రశ్నించండి, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది?
నేను దేవుని దగ్గరికి నిజంగా వస్తున్నానా? నా హృదయంలో దాచుకున్న పాపం ఏదైనా ఉందా? నేను దేవుణ్ణి పూర్తిగా నమ్ముతున్నానా? ఎందుకంటే ప్రార్థననేది మన ఆత్మీయ జీవితానికి ఊపిరిలాంటిది. అది బలంగా ఉంటే దేవుని శక్తి మన జీవితంలో పనిచేయటం మొదలవుతుంది. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నా ప్రార్థన జీవితాన్ని మార్చు. దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపించినా ఆయన పని ఆపలేదు.